అపర శివభక్తుడు దుర్జటి మహాకవి తన కాళహస్తీశ్వర శతకంలో శివుడిని నిలదీస్తున్నాడు. నీ సేవాభాగ్యం కోరితే రాజుల కొలువులో ఉండమని అంటావా? ఇది నీకు తగునా? అయితే నేను నీ మోక్షద్వారాన్ని కోరుటకు అర్హుడిని కానా అని ఈ పద్యంలో శివుణ్ణి నిలదీస్తున్నాడు. వాణీ వల్లభ దుర్లభంబగు భవద్వారంబునన్నిల్చి నిర్వాణ శ్రీజరపట్టజూచిన విచారద్రోహమో నిత్య కళ్యాణ క్రీడల బాసి దుర్దశల పాలై రాజలోకాధమ శ్రేణి ద్వారము దూరజేసి విపుడో శ్రీకాళహస్తీశ్వర. ఈశ్వర, బ్రహ్మాదులకు కూడా అలభ్యమైన నీ ఇంటి సింహద్వార దేశమున నిలిచి ముక్తికాంతను చేపట్టదా మను ఆలోచన నా వంటి అల్పుడు చేసినందువల్లనో ఏమో కాని నీ సేవాభాగ్యమునకు దూరమై అధములైన రాజులను సేవించినట్లు చేసినావు కదా. నాలాంటి అల్పుడు నీ ద్వారం కడ నిలవడానికి కూడా యోగ్యుడను కానా? ఆ యోగ్యత సంపాదించడానికి నేను ఇంకా ఏం చేయాలి? నీ సేవాభాగ్యం ఇవ్వమంటే అధములు అయినటువంటి రాజుల యొక్క సేవ చేయమని ఆజ్ఞాపిస్తావా? ఈశ్వర, ఈ జన్మకు నీ యొక్క సేవాభాగ్యము కలిగించే అవకాశమే లేదా అని దుర్జటి ఆ కాళహస్తీశ్వరుని పరిపరి విధముల రాజుల యొక్క సేవ నరకప్రాయమైనది, నీ యొక్క మోక్షద్వారమున నిలిచే అవకాశాన్ని నాకు కలిగించు స్వామి అని ఈ పద్యంలో వేడుకుంటూ ఉన్నాడు దుర్జటి. ప్రతి జీవుని ఆవేదన కూడా అదే. ఈ నరకప్రాయమైన లోకంలో నుండి స్వర్గద్వార మోక్షద్వార ప్రవేశము కలిగించాలని ఆ దేవదేవుని ఈశ్వరుని కోరుకోవడమే జీవుడు చేయవలసిన కోరిక. అదే దుర్జటి చేశాడు. మనము చేయవలసింది కూడా అదే. పద్యాన్ని మరొకసారి అనుసంధానం చేద్దాం. వాణీ వల్లభ దుర్లభంబగు భవద్వారంబునన్నిల్చి నిర్వాణ శ్రీజరపట్టజూచిన విచారద్రోహమో నిత్య కళ్యాణ క్రీడల బాసి దుర్దశల పాలై రాజలోకాధమ శ్రేణి ద్వారము దూరజేసి తిపుడో శ్రీకాళహస్తీశ్వర. సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్. శుభం భూయాత్. స్వస్తి. సమస్త సన్మంగళాని భవంతు.